ఫ్యాన్ గుర్తుపై అమ్మ తల్లి ఫ్యాను జగనన్న కోసం ఒక్కసారి మార్పు చూద్దాం తల్లి అక్క చెల్లి తమ్ముడు అందరూ సోదరులారా. వైఎస్ఆర్ జై జగన్, జై జగన్. ఏలప్రోలు గ్రామ సోదర సోదరీమణులకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరికీ నా నమస్కారం. రేపు వచ్చే నెల 11వ తారీఖు జరగబో సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటేయండి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయండి, నన్ను మీ శాసనసభ్యుడిగా ఎన్నుకోండి, పొట్లూరు ప్రసాద్ గారిని పార్లమెంటు సభ్యుడిగా ఎన్నుకోండి అని చెప్పి అడగటానికి వచ్చానమ్మా. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ రాష్ట్రానికి ఏమి అభివృద్ధి చేశారో మీరు ఒక్కసారి ఆలోచించండి. అధికారంలోకి రాకముందు ఆయన ఏమైతే హామీలు ఇచ్చారో అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి ప్రతి హామీని అమలు చేయడం ప్రారంభించారు. ఉన్నారంటే ఆ మహానుభావుడు పుణ్యమే. అట్లాగే పేదలకి నేనున్నాను భరోసాగా, నేనున్నాను అండగా అంటూ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి అర్హత కలిగిన ప్రతి పేదకి అండా దండగా ఉండి వాళ్ళ ఆరోగ్యానికి కాపాడిన మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఆయన పేదల గుండెల్లో పెట్టుకున్నారు. పేదల పాలిటి దేవుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన 2004 నుంచి 9 దాకా పరిపాలన చేసి 2009లో నా పరిపాలన పట్ల విశ్వాసం ఉంటే నేను మీకు మేలు చేశాను, ఎన్నెన్నో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ చంద్రబాబు గారి ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయాల. రైతు రుణమాఫీ అన్నారు, చేయలా. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అన్నారు, చేయలేదు. అలాగే 2 రూపాయలకి ప్రతి ఇంటికి 20 లీటర్ల నీళ్లు ఇస్తా ఉన్నారు, చెయ్యలా. చదువుకునే విద్యార్థులందరికీ చిన్న కంప్యూటర్ లాంటి ట్యాబ్లు ఇస్తా ఉన్నారు, ఇవ్వలా. అలాగే కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య అన్నారు, చెయ్యలా. వదిలిపెట్టి ఎక్కడో కడపకి నీళ్లు ఇచ్చాను, పులివెందులకు నీళ్లు ఇచ్చానని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నాం. అంటే రోడ్లు వేయించలేదు, రహదారులు వేయించలేదంటే ఇతగాడు కేవలం 6 మాసాల్లో ఉరుకులు పరుగులు పెట్టి కొన్ని గ్రామాల్లో రోడ్లు వేయించాడు తప్పితే ఇంతకు ముందు ఈ రోడ్లు కేంద్ర ప్రభుత్వం నిధులతో వేసిన రోడ్లు. 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే కేవలం 10% రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ రోడ్లు వేయించడానికి కూడా ఈయనకి 10 సంవత్సరాల నుంచి ఓపిక తీరిక లేకుండా పోయినాయి. మీరందరూ ఆలోచించండి. ఈ ప్రభుత్వం ఓటమి భయంతో ఎప్పుడో జగనన్న 2 సంవత్సరాల క్రితం ప్రకటించిన నవరత్నాల పథకాల్లోంచి వృద్ధులు పెద్దలకి 2000 పెన్షన్ ఇస్తానంటే ఆ రోజు ఎద్దేవా చేశారు. ఇది ఆచరణ సాధ్యం కాదని చెప్పి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ చివరి నిమిషం జగనన్న పథకాల్లో ఒక నవరత్న పథకాల్లో ఒక పథకాన్ని తీసుకొచ్చి అమలు చేయటం ప్రారంభించారు. అంతేకాదు ఎన్నెన్నో ఆటో డ్రైవర్లకి లైఫ్ ట్యాక్స్ ఫ్రీ అని ఎన్నెన్నో చేస్తా ఉన్నారు. అట్లాగే డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అని రుణమాఫీ చేయకుండా ఎన్నికలు సమీపిస్తా ఉంటే పసుపు కుంకం అని చెప్పి ఈ రోజు ఏదో కొత్త పథకాన్ని తీసుకొచ్చి అమలు చేస్తా ఉన్నారు. పోయిన ఎన్నికల్లో చెప్పిన డ్వాక్రా మహిళలు రుణమాఫీ చేస్తుంటే ఎంత రావాలి, కానీ ఈ రోజు కేవలం 10,000 రూపాయలు ఇచ్చి సరిపుచ్చుతా ఉన్నారు. వడ్డీ పావలా వడ్డీకి రుణాలు ఇస్తా ఉన్నారు, ఇవ్వలేదు. ఇలా ఎన్నో కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈ దేవినేని ఉమామహేశ్వరరావు కేవలం పోయిన ఎన్నికల్లో జోగి రమేష్ గారికి వెన్నుపోటు పొడిపించి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని పోటీ చేయించి గెలవడం జరిగింది. ఈసారి ఎన్నికల్లో కూడా మళ్ళా అదే కుట్రకు తెరలేపారు. జనసేన టికెట్ ఇచ్చింది, ఇప్పించింది ఈ నాయకులే. అట్లాగే కాంగ్రెస్ అభ్యర్థికి కోట్లాది రూపాయల డబ్బులు ఇచ్చి ఇక్కడ పోటీ చేపిస్తుంది వీళ్ళే. అలాగే ప్రజాశాంతి పార్టీ తరఫున కేఏ పాల్ పార్టీ తరఫున ఇక్కడ ఎవరో దిక్కుమొక్కులేని ఒక అభ్యర్థిని తీసుకొచ్చి పెట్టి ఇలా ఒక్కడి మీద ఈ మంత్రి ఈ 10 సంవత్సరాలు సంపాదించిన అవినీతి సొమ్ముతో ఎన్నెన్నో కుట్రలతో గెలవాలనుకుంటా ఉన్నాడమ్మా. మీరందరూ ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. పేదల పాలిటి పెన్నిది రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగనన్న అధికారంలోకి వస్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు ప్రతి హామీ గెలిచిన మరుక్షణం నుంచి ప్రారంభిస్తారు. ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలందరికీ 45 సంవత్సరాలు నిండగానే పెన్షన్ ఇస్తాను, 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి జగనన్న ప్రకటించారు. మీరందరూ ఒక్క అవకాశం ఇస్తే తప్పకుండా అధికారంలోకి వచ్చి పేదలకు అందరికీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అర్హత కలిగిన ప్రతి పేదకి అందిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఈ గ్రామంలోకి వచ్చినప్పుడు మీరందరూ స్వాగతించిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ దాని గుర్తుకు ఓటేసి పొట్లూరు ప్రసాద్ గారిని నన్ను గెలిపించవలసిందిగా కోరుకుంటూ మీ అందరికీ నా ధన్యవాదాలు.